नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఇనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు ఈ మధ్య ముసలోళ్ళకి చాదస్తం చాలా ఎక్కువైందంట. అసలు ఇది ఏ రేంజ్ కి వెళ్ళిందంటే నేను చెప్పను, చమ్మక్ చంద్ర వచ్చి చూపిస్తాడు. కొమరయ్య లింగయ్య మన దోస్తాన్ చూసే ఈ సినిమాలో పాట పెట్టినట్టుండారా కొమరయ్య. అవు అవు లింగయ్య దా కుక్కో 80 ఏళ్ల సంధి దోస్తాన్ మనది. అవు ఊర్లో మన తోటోళ్ళు అందరు పోయారు గోసుగాళ్ళు. మనం ఇద్దరం బతికున్నామంటే ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా గోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. ఆపరా నా గోసిగా. తినలేక తాగలేక దర్వాజాకి అడ్డం పడ్డానంట నీసుంటాడు. లింగయ్య మనం చేసిన మంచి పనుల గురించి ఊరి తెలియదా, ఈ గడ్డకు తెలియదా? అంతే అంతే లింగయ్య. ఈ గద్దెకాడకు వచ్చి ముసడు పెట్టుకుంటే మనకు ముద్దే దిగదురా కొమరయ్య. బాగా చెప్పినావు లింగయ్య. అవు గాని ఈడు పొద్దు పొద్దున్న పట 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 అనిపోతాను. పోరుడెవడు? ఈడు కుక్క గడిచిన వెంకటేష్ అనుకోడు, రమేష్ కాదు. ఓ రమేష్, ఓ రమేష్ ఘోష్గా. ఏంటి తాత? యాడికి పోతున్నావురా? బడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ఓ ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావారా నా గోసే? అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందిరా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను. స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మేము కూడా అప్పుడు చదివాం. జానిగా జానిగా. ఏంది నాయనా? చక్కెర బుక్కినావురా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావురా? ఒట్టు నాయనా. అరే రమేష్, తాత. మూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేయరా, బాగుపడతావు. సరే తాత, నేను నీకాంచి స్కూల్కి పోను తాత, పొలం పనులకే పోతాను. కొమరయ్య ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని చెడదొబ్బి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య సన్న పిన్ చార్జర్ ఉందా? నాకు ల్యాండ్ లైన్ కదా. ఓ గోసిగాడు. పలికే గోరింకా చూడవే కొమరయ్య ఈ పక్క నుంచి ఆ పక్కకు తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఎవతిది? మన కుట్టు మిషన్ శారద లేదు, దాని కూతురు. ఓ కుట్టు మిషన్ శారద కూతురా? ఓసే నా మనవరాలా? ఏంది తాత? ఇక్కడ రా కుక్కో. నన్ను పెళ్లి చేసుకుంటానే? ఊకో తాత. అబ్బా నాకంటే పెద్ద గోషిగాడు దొరుకుతాడా నీకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ముసలి ఒప్పుకుంటుందా తాత? ముసల్ది ఒప్పుకోకపోతే దాని ముఖం మీద దిండ పెడతా, అదే ఒప్పుకుంటదిలే. చింత చచ్చినా పులుపు చాలే మా లింగం ముసలేకి. నీ పాత అకౌంట్ ఒకటే తంది చూడు. నా పాత అకౌంట్ ఎవరు కొన్నాయా? చూడు. తీరలేదే మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తీరలేదే. సక్కు లింగా బాగున్నావా సక్కు? ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా దిట్రాగుండేటోడి, ఇప్పుడు ఏంది లింగా చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగా. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, మనసు మాత్రం అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా? మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డి బామ కనబడితేస్తాను. ఈడెవడు చూసినట్టుగానే మాట్లాడుతాండు. నేనెందుకు గుర్తుంటా సక్కు? పాపం అని పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోని గారు కాదు. ఏంది లింగ ఇది? నేను ల్యాండ్ లైన్ అని దానికి కూడా చెప్పినావు. ఏంది పరుపోయే పనులు? సక్కు బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసిపోదామని వచ్చినా. బిడ్డ దగ్గరికి వచ్చిందో వంకతో నిన్ను చూడడానికి వచ్చిందో? నీ ఏడుపు మానవారా? వాడిని వదిలే సక్కు. సక్కు
వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా నేను గద్దె వదిలి ఆడికి పోతాను సక్కు నా కోసి. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే సక్కో సక్కో. లింగా కొమరయ్య. లింగయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? కొమరయ్య మనం అనవసరంగా ఆ రోజుల్లో పుట్టాం కొమరయ్య. ఈ రోజుల్లో పుట్టి ఉంటే ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజుల్లో కానీ పుట్టుంటే దేశం నాశనం అయిపోయేది. కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉంటాయి కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతగారు. కొమరయ్య మనం పిలవకుండానే ఈడు వచ్చి మనల్ని పలకరిస్తున్నాడంటే ఈడు మనవరోడు కాదు కొమరయ్య. ఈడు అవునండి నాది పక్కూరు ధనియాలు. నా మిరియాలేం కాదు. ఎందుకు వచ్చారా మా ఊరికి? రామ్మూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఓహో ఆ గోష్గాడు కూతుర్ని చూడడానికి వచ్చినావా కొమరయ్య? ఆ రామ్మూర్తి గాడు కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఓకే. ఈడు చేసుకుంటున్నాడు, ఓకే. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి కొమరయ్య? వాడు అనాథ వాసిందే నా గోసిగాడు. అంతేగా బిడ్డేంటి కొంచెం క్లారిటీ. ఈ బిడ్డ గురించి కాదురా నా గోసి, ఆ పాప బిడ్డ గురించి మాట్లాడుతున్నా. కొమరయ్య ఏంటో కొమరయ్య, ఈ రోజులు భూమి ఒకటిది, రిజిస్ట్రేషన్ ఒకటిది, బినామీలు చాలా మంది అయిపోయారు ఈ మధ్యలో. ఇంతగా బినామీగా ఆడేవాడు మీకు దండం పెడతాను. కొంచెం క్లారిటీ ఇవ్వండి తాతగారు. సన్నపిన్ చార్జర్ ఉందా తాతగారు ప్లీజ్. మనం వాడికి అన్ని చెప్పాలంటే కొమరయ్య, పట్నంలో ఉన్నోడు 4 విషయాలు తెలిసినోడు, మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థమైంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఆ అమ్మాయికి వేరే వాడితో కనెక్షన్ ఉంది, అదేగా మీరు చెప్పేది. మాట మేమెందుకు చెప్తాం నా కోసుగా? నువ్వు అర్థం చేసుకోవాలి. మేమెందుకు చెప్తాం, మాకు పని లేదేంటి? ఇప్పుడు ఆదర్శ వివాహం చేసుకున్నట్టే ఉన్నాడు. అంతే కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతలు గారు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి నేను అవలగన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోదంట మీ ఊరికేదంట. కొమరయ్య ఈడు బాగుపడతాడు కొమరయ్య. అయ్యో నీ మాటినోడు అందరూ బాగుపడతారు. ఊరికి మా సలహాలు ఏమైనా కావాలారా కోసుకెళ్ళారా? నీ ప్రాణాలు కావాలరా? ఏంట్రా పెద్ద చిన్న లేకుండా మాటలు కోసుకెళ్ళారా? రేయ్ నాకు 40 సంవత్సరాలు రా, ఇప్పటి వరకు పెళ్లి కాలేదురా. ఎప్పుడు అడిగినా ఆ లింగడి గారు ఊరారా మీద అడుగుతున్నారా. నీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా? రేయ్ సన్న పిన్ చార్జర్ ఉందిరా, దొడ్డ పిన్ చార్జర్ ఉందిరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉందిరా. నా కొడుకుని ఏం చేశారా ముసలి నా కొడుకులారా? జ్ఞానోదయం చేసినాం అంతే. నా కూతురికి 30 సంబంధాలు వచ్చినాయి, కానీ ఒక్క సంబంధం కూడా ఈ గద్దె దాకటి ఇంటి దాకా రాలే. కలిసి తిరుగుతున్నాను విశ్వాసం కూడా లేకుండా నా కాపురులో స్విచ్ పెట్టి నన్ను నా పిల్లాన్ని ఏడదొప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర సన్పిన్ సాచరం ఉందో మన ఊరికి పట్టిన దరిద్రం పోవాలంటే ఏం చేయాలరా? కొట్టిన కొట్టే ఒక్కొక్కరు కొట్టిన ఒకటే పదండి. కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? సన్నపిన్ చార్జర్ పాడుగాను. దీనికేం బాధపడతాయండి కొమరయ్య? మనకి వస్తాయి ఏంటి? ఇది బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి కొట్టినా మనం గద్దె నుంచి కదిలామా ఏంటి? కొట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నా గోషిగాళ్ళు. టెన్షన్ పడే కొత్త ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ గద్దె కాడ చిక్కుకుందాం. జనాలు వచ్చే టైం అయింది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? చంద్ర చేసింది కన్విక్షన్ బాగుంది. జీవ బాగా చేశాడు. జీవను గుడ్. రోజా గారు సన్నపిన్న చార్జర్ ఉందంట, వాతలు పట్టే వాళ్ళు లేకపోతే. బాగుంది. ఇద్దరు గెటప్స్ గానీ, ఇద్దరి ఎంట్రీ సాంగ్ గానీ, తర్వాత డైలాగ్స్ గానీ చాలా బాగున్నాయి.